అగో సుజాత కంపనూరిన పడుతుంది. ఏం చేస్తుంది ఈమె? సుజాత ఇగో కంపనూరు అన్నావంటే మర్యాద దక్క చెప్తున్నా. ఏంటో నీకు నోట్లో నాలుకెళ్ళేనట్టు మాట్లాడుతున్నావు. అమ్మా కాముని భూతం చెల్లలా ఆగమ్మా గాగు. ఎటు పోతున్నావు? మూట ముళ్ళ చదువుకొని. నేను 2 దినాలు పెండ్లెక్కిన పోతున్నావా సుజాత? పెండ్లి లేదు గిల్లి లేదు, నన్ను జల్దిగా పోనీ సావిత్రి, నాకు యాళ్ళైతాంది. చుట్టం సూప్ కేవలం ఇంటికన్నా పోతున్నావు నువ్వు? కాదు సావిత్రి, మా ఎట్లా చెప్పాలి నీకు? మా ఏమైంది పిల్ల? వివరంగా చెప్పు. ఏదో చెప్పమంటే నాన్న పెడుతున్నావేంది? ఏం సావిత్రి జగడానికి జయ కొడుతున్నావు ఇయ్యాలా? నాతోనే జగడమా? వామ్మో అమ్మ తల్లి సుజాత, నీతో పెట్టుకోవాలంటే ఆ కంపునోరు ట్రంప్ సారాసుంటోడే వణుకుతాడు. ఇక నేనెంత సరే గాని ఏడికి నీ పైన మా చెప్పు. ఈ చుట్టాలు చెబట్టి ఇంట్లో ఉండకుండానే అవుతాంది. మందందరూ వచ్చి ఒక్క పార ఇంటి మీద పడితే ఇంకేమన్నా ఉన్నదా? ఇత్తు కూడా మిగిలది. చుట్టాలచ్చుడేంది పిల్ల? అయినా నువ్వు చుట్టాలొస్తే బయటికి పోవుడేంది? మా ఊళ్ళే మా ఇంటి పక్కకుండే వనక్క రమక్క బుచ్చక్క వాళ్ళు సుజాత పట్నం వస్తున్నావు అని పొద్దుగానే ఫోన్ చేసిండ్రు. అది కాదు గాని అసలు వాళ్ళు ఎందుకు వస్తుండ్రు? నువ్వెందుకు మూట ముళ్ళే చదువుకున్నావు? ఊళ్ళో చేయనీకి పని లేదాయే పాలేదాయే, అందరూ పట్నానికి పని కోసం వస్తుర్రట, నా ఇంట్లోనే ఉంటారట. మరి వాళ్ళకి పట్నం తెలియదు కదా సుజాత, జరంతా తెలిసిన దానివని నీ మీద భరోసాతో వస్తుండ్రేమో. నా బతికే సక్క లేకపాయే, వాళ్ళకే నుంచి వండి పెట్టాను నేను. ఏదో 2-3 ఇళ్ళ పనులు చేసుకొని నీ తాన కొలువు చేసుకొని బతుకుతున్నా. అది కాదబ్బా, ఊర్లో బతకలేకనే నీ తానికి వస్తుండు కదా, నువ్వు ఆసరైతే మంచిగా ఉంటది కదా. పట్నంలో నీ బగ్గ సంపాదించి ఎన్కేసిన నా దగ్గరకు వస్తుండ్రా. 6 ఎకరాల ఆసామి కూడా కూలి పనికి వస్తుండు. అయ్యో తల్లి, 6 ఎకరాల ఆసాం అయితేంది, 60 ఎకరాల ఆసాం అయితేంది, కరువు గట్లున్నది మరి. నాకు లేదా కరువు? నా ఇంట్లో బియ్యం పుచ్చిపోతానయా? నాకే తిండికి టికానా లేదంటే మీ వాళ్ళంతా నువ్వేం చేస్తావు చెప్పు? అయ్యో సుజాత, అందరి మట్టిపోయలేనమ్మా. మా ఊరోళ్ళు కూడా పట్నం వస్తామని మొన్ననే ఫోన్ చేసిండ్రు. నువ్వు మీ తమ్ముడు సంపాదిస్తుర్రు, ఎంత మంది వచ్చినా మంచిగానే పెడతారు. కానీ నా పరిస్థితి ఏంది? చెప్పేదాకి ఒకటే ఒర్రుడు ఒరుతున్నావు. పట్నంలో ఖాళీ జాగాలో గుడిసేసుకొని ఉంటారట, వాళ్ళేం నా ఇంటికి వస్తలేరు. అవునా? అయితే మా ఊరోళ్ళకి కూడా గదే ప్లాన్ చెప్తా. అట్లనే ఏదన్నా పని ఉంటే చెప్పరాదు, గాలకు కూడా చెప్తా నేను. నాకేం తెలుసబ్బా, నువ్వే 2-3 ఇళ్ళు తిరిగి పని చేసుకుంటావు కదా, తెలిస్తే నీకే తెలియాలా. అయినా నువ్వెటు ఓకు, ఏదైనా పని చూపెడతావు గాని. ఏహే నేను ఉత్తగానే బుగులు పడ్డా, ఇంట్లో నీళ్లు లేవు నిప్పులు లేవని. సరే తీ వత్త ఏం చెప్తా, పని చూపిస్తా సరేనా? వాళ్ళచ్చవా నేను వచ్చిన నువ్వేం చూడద్దు కానీ. ఏమనున్నా బతకనీకి సూరత్, బొంబాయి, దుబాయ్ కూడా పోతుండ్రు. ఊర్లన్నీ చిన్నవైనాయి, కరువు గట్లున్నది. మొన్నటి సంది అయితే మరి ఆనలు పడుతున్నాయి. ఈసారైనా కాలం మంచిగా కావాలి. పట్నానికి కూలి కోసం వచ్చిన వాళ్ళు మళ్ళా పల్లెదారే పట్టాలి.